కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కేసుని కొట్టేయాలని సుప్రీంని ఆశ్రయించారు కేటీఆర్. కేటీఆర్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకి వెళ్లారు కేటీఆర్. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది. రైట్, మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొంత సుప్రీంకోర్టులో కేటీఆర్ కి చుక్కెదురైంది. కీలకంగా తను ఏసీబీ కేసులో తనపైన దాఖలైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి ఈరోజు విచారణ అనేది కూడా చేపట్టింది. ఈ విచారణలో కీలకమైనటువంటి కామెంట్స్ అయితే సుప్రీంకోర్టు చేసింది. విచారణకు సంబంధించి చేసుకోవచ్చు అంటూ కూడా, అంటే ఏసీబీ కేసుకు సంబంధించిన విచారణ చేసుకోవచ్చు అంటూ కూడా స్వేచ్ఛనిచ్చింది. అయితే పిటిషన్ను విచారణకు వెనక్కి తీసుకుంటానంటూ కూడా కేటీఆర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తీసుకురాగా హైకోర్టును ఆశ్రయించేందుకు స్వేచ్ఛ ఇవ్వాలంటూ కూడా ఆయన తరపున న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు కేసును పిటిషన్ను విత్డ్రా చేసుకునేందుకు అనుమతినిస్తూనే హైకోర్టుకు వెళ్లేటువంటి స్వేచ్ఛ ఇవ్వలేమంటూ కూడా ఈరోజు జడ్జి కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసు ఉన్నటువంటి ఈ దశలో తాము హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో కేటీఆర్ కు సుప్రీంకోర్టులో ఊరటనైతే దక్కలేదు. అయితే ఇప్పటికే హైకోర్టు తాను క్వాష్ చేయాలంటూ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కొట్టివేయడంతో మరొకసారి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఈరోజు చాలా స్పష్టమైనటువంటి తీర్పునైతే ఇచ్చింది. ఏసీబీ దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేసేటువంటి అంశంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల తాము జోక్యం చేసుకోలేమంటూ కూడా ఈ కేసుకు సంబంధించి పిటిషన్ ను వెనక్కి తీసుకునేటువంటి స్వేచ్ఛ ఇస్తూనే హైకోర్టును ఆశ్రయించేందుకు మాత్రం ఆ స్వేచ్ఛ తాము ఇవ్వలేమంటూ కూడా పిటిషన్ కు సంబంధించినటువంటి పిటిషనర్ కు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అయితే వాదనల సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలను కేటీఆర్ తరపు న్యాయవాది సుందరం కోర్టు ముందుకు తీసుకొచ్చారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసును అనేది కూడా దాఖలు చేశారు. అయితే ఏదైతే రేస్ కు సంబంధించి నిర్వహించినటువంటి డబ్బులు ఎవరికైతే వెళ్ళాయో ఎఫ్ఈఓకి అలాగే దీంట్లో పార్టీగా ఉన్నటువంటి హెచ్ఎండిఏకు దీంట్లో ఈ కేసులో వారిని నిందితుల జాబితాలో చేర్చలేదు అంటూ కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేవలం వెండెట్టాలో భాగంగానే ఈ కేసును కేటీఆర్ పైన దాఖలు చేశారనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురాగా ప్రతిపక్ష నేతగా ఉన్నంత మాత్రాన విచారణకు సంబంధించి ఎదుర్కోవాలి కదా అంటూ కూడా జడ్జి కామెంట్ అనేది కూడా చేసింది. దానిలో భాగంగానే ఈ కేసుకు సంబంధించి అయితే ప్రస్తుతానికైతే తాము హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ కూడా ఈ కేసుని డిస్మిస్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది.